బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ఫోకస్ పెట్టారు. అక్రమార్కుల భారతం పడుతున్నారు. ఇసుక రీచ్లపై మైనింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ విరువురు సూరాయపాలెం ఇసుక రీచ్లను తనిఖీ చేశారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న హిటాచీ లారీలను నిలుపుదల చేశారు. పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. కలెక్టర్కు కూడా సమాచారం అందించారు. ఈ సమయంలో తనకు అడ్డు వచ్చిన వ్యక్తిపై మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ సీరియస్ అయ్యారు. ఇల్లీగల్ చేస్తే సైన్ చేయలేదండి తెలీదు. నేను మాట్లాడుతున్నప్పుడు ఇన్నాళ్ళ కదా నేను కలెక్టర్తో మాట్లాడుతున్నా అంటున్నా కదా. మరి మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే నాకు ఎలా తెలుస్తుందండి? మీరు వెళ్ళండి, మా పని మేము చేసుకుంటాం. ఇల్లీగల్ చేస్తే సైన్ చేయలేదండి తెలీదు. ఈరోజు సర్ప్రైజ్ నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఈరోజు సర్ప్రైజ్ శాండ్ విజిట్స్ డీసిల్టేషన్ పాయింట్స్లో భాగంగా పోతిరెడ్డిపాడు, సంగము, సూరాయపాలెంలో ఉన్నటువంటి ఇసుక రీచ్లు, ఇసుక డంప్ యార్డ్లు ఇన్స్పెక్షన్ చేసి తిరిగి నెల్లూరు వెళ్తుండగా లారీలు లోపలికి వస్తున్నట్టు గమనించి ఇరువురు లోపల రీచ్లోకి వచ్చాము. ఇక్కడ రీచ్ ఆథరైజ్డ్ రీచ్ లేదు. ఈ రీచ్ కోర్టు స్టే ఉంది. అయినను ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారని గమనించి 2 టాటా హిటాచీలు, 2 లారీలు, 1 టిప్పర్ లోడ్తో ఉన్నటువంటివి నిలుపుదల చేసి సంబంధిత పోలీసు అధికారులకు మరి మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే నాకు ఎలా తెలుస్తుందండి? మీరు వెళ్ళండి, మా పని మేము చేసుకుంటాం. ఇల్లీగల్ చేస్తే సైన్ చేయలేదండి తెలీదు. నెల్లూరులో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ఫోకస్ పెట్టారు. అక్రమార్కుల భారతం పడుతున్నారు. ఇసుక రీచ్లపై మైనింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ విరువురు సూరాయపాలెం ఇసుక రీచ్లను తనిఖీ చేశారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న హిటాచీ లారీలను నిలుపుదల చేశారు. పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే కలెక్టర్కు కూడా సమాచారం అందించారు. ఇక ఈ సమయంలో తనకు అడ్డు వచ్చిన వ్యక్తిపై మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ అయితే సీరియస్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఇసుక రీచ్లపై మైనింగ్ అధికారులు అయితే ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? రేఖ, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్ల పైన అక్రమంగా ఉన్నటువంటి కోర్టు స్టే ఉన్నటువంటి ఇసుక రీచ్ల పైన మైనింగ్ అధికారులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఆత్మకూరు, సంగము, ఇరువురు వంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మైనింగ్ సంబంధించి లారీలు ఇసుక భారీ లోడ్లతో వెళుతున్నటువంటి నేపథ్యంలో అవి ఎక్కడి నుంచి వస్తున్నటువంటి తనిఖీ చేసినటువంటి మైనింగ్ అధికారులు విరువురు సూరాయపాలెం నుంచి ఇసుక రీచ్ల్లో నుంచి అంటే కోర్టు స్టే ఉన్నటువంటి ఇసుక రీచ్ల నుంచి వస్తున్నటువంటి ఇసుక లారీలు ఆఫ్ చేసి అక్కడ ఉన్నటువంటి హిటాచీని కూడా నిలుపుదల చేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అదేవిధంగా రెవెన్యూ పోలీసులను పిలిపించి ఆ యొక్క హిటాచీ ఆ యొక్క లారీలను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే అక్కడ కొంతమంది అక్రమార్కులు ఎవరైతే ఆ ఇసుక అనధికారికంగా నిర్వహిస్తున్నారో ఇసుక రీచ్లో వారు పలానా ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోన్ చేస్తున్నారని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అప్పటికే డిప్యూటీ డైరెక్టర్ కలెక్టర్ తో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారి డిడి బాలాజీ నాయక్ కూడా వారిపైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నేను కలెక్టర్ తో మాట్లాడేటప్పుడు మీరు నన్ను డిస్టర్బ్ చేయడం సరైనది కాదని చెప్పి కానీ వారిపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా జిల్లాలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టున్నారైతే తెలుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.